అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. తూపిలి హెన్రీ మేరీ ఈమె జేఆర్పి టీంలో ప్రార్థన చేసి మరి అనేక సంఘాలలో ఈ సంఘములో ఆమె సేవ చేసింది. రాచపాలెం అనే గ్రామం అది. ఈమె ఎంతో ఉల్లాసంగా ఈ జేఆర్పి టీంలో పనిచేస్తూ మరి అనేక గ్రామాలలో సంఘాలను స్థాపిస్తూ అనేకులను ప్రార్థనలు నడిపిస్తూ అనేక గ్రామాలలో మరి సత్య సువార్తను అనేక రాష్ట్రాలలో ప్రకటిస్తూ మరి యొక్క జేఆర్పి టీంలో వాడబడింది. ఇప్పుడు ఆమె యొక్క జన్మదిన వేడుకను మరి ఆమె చెప్పినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మరి ఆమె నిద్రించినటువంటి క్షణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలకు శాంతి సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమ నీది పొందుకున్న జన్మదినము నీవు ఇచ్చే దయా కిరీటము. ప్రతి జనములకు నీ ప్రభువు పుట్టించను. చాలా మంచి సూచనలు మనకు అనుగ్రహించున్నారు. వాక్యాల్లో బైబిల్ మొత్తం మీద కొన్ని మంచి వాక్యాలన్నీ కూడా నేను అండర్లైన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యం నా బైబిల్లో అండర్లైన్ చేసి ఉంచుకొని ఉన్నా. నా బాప్తిసం అయితే 1998లో తీసుకున్నాను. నా జీవితంలో ఎన్నో శ్రమలు, పోరాటాలు, ఒకసారి దేవునికి పరిపూర్ణంగా నిలవలేని పరిస్థితులు, ఊర్లు మార్చి ఊర్లు తిరుగుకుంటూ నా బిడ్డల్ని పోషించుకోవాలని తపన, ఇవన్నీ కూడా పరిగెత్తే జీవితంగా ఉంది. అయితే 2000 సంవత్సరానికి మళ్ళీ నెల్లూరులో స్థిరపడ్డాను. తర్వాత 2000 సంవత్సరంలో ఒక స్కూల్లో 10 సంవత్సరాలు పనిచేశాను. కానీ ఎక్కడికి వెళ్ళినా నా పని చాలా నమ్మకంగా చేయాలని ప్రయాసపడి రాత్రింబగళ్ళు నా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చేదాన్ని.
ఇతరులు కూడా ఆ సమయాన్ని వ్యర్థం చేస్తున్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. వాళ్ళు 1000 రూపాయల జీతమేని 500 రూపాయల జీతమేని మనం జీతం తీసుకుంటున్నాం. పనివాడు జీతానికి పాత్రుడు. 500 ఇస్తారు, 1000 ఇస్తారు. ఏదో దానికి తగ్గట్టు పనిచేస్తా పక్కన అక్కన కబుర్లు పెట్టుకొని మాట్లాడడం, ఇవన్నీ కూడా నాకు ఇష్టం ఉండదు. 2004లో రాజీ కూడా పరిచయం అయింది. మా ఆత్మీయ జీవితం ఎక్కువగా దేవుని గురించి ధ్యానించుకోవడం, సండే చర్చెస్లో ఏం వాక్యం దేవుడు ఇచ్చాడు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఏం వాక్యం చదువుకున్నాం. ఫ్రెండ్స్ అంటే లేనిపోని మాటలు ఉంటాయి, కానీ మా ఇద్దరి మధ్య దేవుని మాటలు తప్ప ఇంకేమీ ఉండదు. మేము ఒక సిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను మా చిన్నక్క మేమందరం అక్కడ అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థించుకునేవాళ్ళం. అక్కడ నా ఆత్మీయ స్థితి చాలా బలపరచబడింది. ఆమె ఏం చెప్తుందో ఎందుకు చెప్తుందో నాకు తెలియదు, కానీ ఆమె ఏది చెప్పినా నమ్మేదాన్ని. అలాగా శుక్రవారం నాకు కూడా ఒక ఫ్రైడే వాక్యానికి సమయం ఇచ్చారు. నా పాపాలను క్షమించుటకు సజీవుడైన నా యేసయ్య రక్తం కార్చారు నా కొరకు. ఆయన కొరకు నేను జీవిస్తాను, ఆయన సువార్త నేను ప్రకటిస్తాను. అది ఎంత దూరమైనా ఎంత భారమైనా నేను వెళ్ళి చెయ్యాలి అని నేను అక్కడ సాక్ష్యం చెప్పి వచ్చిన తర్వాత ఆ మధ్యాహ్న సమయంలోనే దేవుడు నన్ను దర్శించి, నువ్వు అనేక జ్యోతులను వెలిగించి ప్రార్థన చేయాలి, ఆయన యొక్క స్వరం నాకు వినపడింది. నేను వెళ్ళి సిస్టర్కి ఫోన్ చేసి ఇలాగ నాకు వినపడింది అంటే, జ్యోతులు అంటే క్యాండిల్స్ వెలిగించడం కాదమ్మా, అనేక ఆత్మలను రక్షించాలి, నువ్వు దేవుని పని చేయాలి అని చెప్పారు. అలాగా నేను దేవుణ్ణి వెతకడం ప్రారంభించాను. నేను ఎలా చేయాలి ప్రభువా, నాకు తెలియదు, నాకేం తెలియదు, నేను ఎలా నీ పని చేయాలి, నాకు సువార్త ప్రకటించడం కూడా చేత కాదు అని 1.5 సంవత్సరం ప్రార్థన చేశాను. అప్పుడు మా ఆత్మీయ తండ్రి అయిన శాంసన్ పాస్టర్ వద్దకు దేవుడు నన్ను నడిపించాడు. అప్పటి నుంచి నా విశ్వాస జీవితం, భక్తి జీవితం ఇంకా అధికమైంది. పాస్టర్ గారితో ఎక్కడికి వెళ్ళినా నాకు సంతోషం, నాకు ఆనందం, నాకు ఇంటికి రాబుద్ది కాదు, ఆయనతోనే తిరుగుతూ ఉండాలి అని. ఆదివారం ఉదయం వెళ్తే అర్ధరాత్రి దాకా దేవుళ్ళలో గడిపేదాన్ని. ఇంటికి వెళ్ళిపోతుంటే అయ్యో నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్న బాధ. మళ్ళీ ఆదివారం వచ్చిన దాకా మధ్యలో అంతా స్కూల్, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఇలా ఆత్మీయ జీవితంలో సువార్త యాత్రలో నేను అక్కడ బలపరచబడ్డాను. తర్వాత 2008లో నాకు ఈ అవకాశం వచ్చింది. 2009లో భయంకరమైన శ్రమ మా కుటుంబంలో ఆవరించింది. జైలు పాలయ్యారు మా బిడ్డలు. అప్పుడు అనిపించింది నేను పరిపూర్ణంగా సేవ చేయలేకపోతున్నాను, అందుకే నాకు ఈ శ్రమలన్నీ వస్తున్నాయని. ప్రభువా, ఇదిగో ఈ రోజు నుండి ఈ సువార్త సేవకు నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఇక నా కష్టాలు ఎన్నైనా ఉన్నాయి,
అప్పులు ఎన్నో ఉన్నాయి. వీరందరూ నన్ను తన్నినా కొట్టినా, నన్ను జైలుకి తీసుకెళ్ళినా నన్ను కాపాడేవాడు నువ్వు అక్కడున్నావు నమ్ము, నీ దగ్గరికి వచ్చేస్తున్నానయ్యా అని కరెక్ట్గా స్కూల్ హాలిడేస్ ముగించి రీఓపెనింగ్ రోజుకి నేను సువార్తలో ఉన్నా. ఈ పక్క కొంచెం దూరంలో ఊళ్ళో ఉన్నా. మా పాస్టర్ గారు అడిగారు, అమ్మ నీకు స్కూల్ కదా అని. లేదు పాస్టర్ గారు, నేను స్కూల్ జీవితం ముగిచ్చేసాను, సువార్త యాత్ర కొనసాగిస్తాను. అప్పటి నుంచి ఆయన సంఘ పరిచర్యలో, సువార్త యాత్రలో దేవుని యొక్క సేవకురాలుగా ఉన్నా. నాకే మాట అంట, నా మందిరానికి మేరెక్కను పంపించాడు దేవుడు. హోసన్న మినిస్ట్రీలో ఉన్నట్టు నాకు కూడా ఒక మేరెక్క కావాలని ప్రార్థన చేశాను. మేరెక్క నన్ను నడిపించాడని చాలా సంతోషపడేవాడు. కానీ అక్కడ కూడా కొన్ని శ్రమలు ఎదురయ్యాయి. మందిరాన్ని విడిచి ఇంటికి వచ్చి మళ్ళీ పోషించబడాలి కదా అని ఒక 2 సంవత్సరాలు ఎంత మరి పనిచేశాను. అయితే దేవుని కృప వల్ల బాలపాఠశాల ఎదుకు నడిపిస్తూ సంఘారాధనలో పాల్గొంటూ వచ్చాను. అయితే శ్రేష్టంగా నా ఆత్మీయ తండ్రి ద్వారానే పాస్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. మళ్ళీ వాళ్ళు నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు. అయితే నేను వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా సహాయపడతానేమో అని ఆ పాంప్లెట్ ఇచ్చారు. కానీ నేను చదివిన తర్వాత వెంటనే సువార్తకి బయలుదేరాను. ఇక నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి వాళ్ళతో కలిసి సువార్త సేవలో కొనసాగుతూ వచ్చాను. అయితే ఎక్కడా దొరకని మహాభాగ్యం ఏంటంటే నాకు సంఘ పరిచర్య చేయాలని కూడా చాలా ఇష్టం. ప్రసాద్ పాస్టర్ గారి ద్వారా నాకు ఒక సంఘాన్ని వారిచ్చి సంఘ పరిచర్యలోను సువార్త పరిచర్యల్లోను బహుబలంగా వాడబడుతూ వచ్చాను. 5-6 సంవత్సరాలు పాస్టర్ గారితో కలిసి సువార్త సేవలో ముందుకు కొనసాగాను. చాలా ఇష్టం నాకు దేవుడి కోసం ఎన్ని శ్రమలైనా అనుభవించాలి, ఎంత కష్టమైనా అనుభవించాలి. కానీ ఒక దగ్గర మాత్రమే విసుక్కునేదాన్ని. పాస్టర్ గారు అర్జెంటుగా చాలా స్పీడ్గా పరిగెత్తాలంటారు. అదొక్కటే నా వల్ల అయ్యేది కాదు. అయినా కూడా ఆ రీతిగా కూడా దేవుడు బలపరిచాడు. నా సేవా జీవితంలో ఒకసారి పాస్టర్ వాళ్ళందరినీ కూడా కొట్టారు తెలంగాణ మహబూబ్ నగర్లో. ఎవరికి అడ్డం పడాలో తెలియట్లేదు. అందరు దేవుని సేవకులు పాస్టర్ గారికి అడ్డం పడితే ఇంకొన్ని కొడతారు, ఇంకొకరికి అడ్డం పెడితే ఇంకొన్ని కొడతారు. వాళ్ళ దగ్గరికి పోతే ఇంకా వాళ్ళు నిన్ను ఆడవాళ్ళకి అప్పగిచ్చేస్తాను, వాళ్ళు కొడతారు నిన్ను, నువ్వేమైనా పైన నుంచి ఊడిపడిన మరియమ్మవా, నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయని దేవుడు వచ్చి సహాయం చేస్తాడో లేదో అని నన్ను పరీక్ష పెట్టారు. నేను ఆ నిమిషంలో మోకాళ్ళు వేయచ్చు, కానీ ఇంకా వీళ్ళ శరీరాలన్నీ పచ్చి పుండ్లు అయిపోయి నెత్తురుమడుగైపోతారు. ఎందుకో దేవుడు ఆ సమయంలో జ్ఞానం ఇచ్చాడు. అయ్యా మేము ఇక్కడ ఒక్క పత్రిక కూడా పంచలేదు, మీ పర్మిషన్ కోసం మేము ఉన్నాము, ఇది దారుణంగా కొడుతున్నారయ్యా మీరు అని బతిమలాడుకున్నాను. ఇంకా అక్కడికి కొట్టడం ముగించి
జై శ్రీరామ్ చెప్పండి అంటూ శ్రీరాముని మందిరానికి తీసుకెళ్ళి వీళ్ళని కాళ్ళు చేతులు ఇచ్చేయాలనుకున్నారు. నన్నైతే నువ్వెందుకు వస్తున్నావు వీళ్ళతో, వీళ్ళ వల్ల వచ్చిన లాభం ఏంటి, లాడ్జికి పోతే రోజు 1,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని అడిగారు. అయినా కూడా ప్రార్థన చేస్తూ అక్కడ నిలబడిన తర్వాత క్షణంలో దేవుడు వాళ్ళ హృదయాలందరూ మార్చేసి, వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి, మీరు ఆ శ్రీరామ మందిరంలోకి వస్తేనే మహాపాపం అనేసి పంపించేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి శ్రమల సుడిగుండాల్లో మేము సువార్త చేయడం అనేది చాలా భయంకరమైనది. కానీ దీనికి ముందు పాస్టర్ వాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా కూడా మేము ఎక్కడ పాస్టర్ గారు చెప్పారు మీరు రావద్దంటే ముందు రోజే మాకు కొన్ని ఎదురయ్యాయి సమస్యలు. అమ్మ మీరు ఎవరు రావద్దు లేడీస్, మేము వెళ్తాము, మీరుండి ప్రార్థన చేయండి అన్నప్పుడు మరణానికి తెగించి సువార్తకు వస్తున్నాం పాస్టర్ గారు అంటే అందరం ఒక దగ్గర ఉండాలి, ఒక దగ్గర చనిపోవాలి అని మేము పట్టుబట్టి వెళ్ళాం. కానీ దేవుడు ఆయన నామానికి ఘనత తెచ్చుకున్నారు, మమ్మల్ని కాపాడారు. ఒకసారి నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరగకూడదు. నాకు చనిపోవాలంటే ఏ భయము లేదు, కానీ ఇంకా ఉండి ఆయన సహవాసంలో ఆనందించాలన్న బాధే నన్ను బాధ పెడుతుంది. మరణం ఎప్పటికైనా వస్తుంది. దేవుడు పుట్టించాడు, దేవుడు తీసుకుంటాడు. ఈ ఊపిరి ఆయన సొంతం. ఆయనలో జీవితం సంతోషం, మాధుర్యం. మేమందరం చాలా సంతోషంగా స్వార్థ పరిచర్య చేస్తాం. మీరందరు కూడా జేఆర్పిఎం టీంలో ఉన్న వారందరూ కూడా పాస్టర్ గారితో సహకరించండి. ఏ సమస్యకు భయపడద్దు. మనల్ని కాపాడేవాడు యేసుక్రీస్తు. మన పితరులను చూసుకుంటే పేతురు, పౌలు గారు, వాళ్ళు ఎన్నో సమస్యలు. పేతురు గారు తలక్రిందులుగా ఉదివేయబడ్డారు, సిలువ వేయబడ్డారు. వాళ్ళని తలుచుకున్నప్పుడు మనకు వచ్చే సమస్య పెద్దది కాదు. చిన్న చిన్న సమస్యల్ని మనం తట్టుకోవాలి. అయితే ఒకటి, యేసు ప్రభు గారు చెప్పినట్లు శోధనలోకి రాకముందే మనం ప్రార్థన చేసుకోవాలి. ఎక్కువగా ప్రార్థన చేయండి, తక్కువగా మాట్లాడండి. దర్శనాలు చూడండి, స్వరం వినపడేలాగా ప్రయాసపడండి. నేను ఎప్పుడంటే అప్పుడు 40 రోజులు నాకు ఇష్టం వచ్చినప్పుడల్లా ఉపవాసంలోనే నా జీవితం గడిపాను. ఈ సువార్తకు వచ్చిన తర్వాతే నా ఉపవాసాలు ఆపేశాను. దేవుని దగ్గర నేను వాడబడాలని ఉపవాసం ఉండేదాన్ని. అనేకులకి ఉచితంగా ఆయన ద్వారా కృపావరాలు పొందుకుని ఆయనకి మేలులు చేయాలి అనేకులకి అని ప్రయాసపడి ప్రార్థన చేసేదాన్ని. ఒకవేళ నా సాక్ష్యం మీరు అబద్ధం అనుకుంటే నా సుమతి, ప్రశాంతి నా మధ్యలోనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు ఉపవాస జీవితం. అయితే కంటిన్యూగా నేను 6-7 సంవత్సరాలు పైనే ఉపవాసం ఉన్నా.
సువార్థికురాలుగా దేవుడు నన్ను వాడుకున్నాడు. చివరిగా ప్రార్థన చేసినప్పుడు రాజపాలెం మందిరాన్ని జాన్ పాల్కు అప్పచెప్పమని దేవుడు దర్శనం చూపించాడు. జాన్ పాల్కు అప్పచెప్పినప్పుడు దేవుడు సంతోషించాడు. నన్ను మాత్రం అన్ని చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించమని చూపించారు. అది చేద్దామనే లోపలే నాకు ఈ వ్యాధి మొదలైంది. అది దేవుని చిత్తమే. ఏదో ఒక ముళ్ళు మనకు దేవుడు పెడతాడు. దాన్ని బట్టి దేవుణ్ణి నాటికి దూషించకూడదు. ఈ శరీరం అయింది, ఆయన ఏమన్నా చేసుకుంటాడు. కాబట్టి వ్యాధి రోగాలు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు బలహీనలు కావద్దు. దేవుని సేవకి వచ్చినటువంటి ఈ జేఆర్పిఎం టీంలో ఉన్న బృందం అంతా కూడా దేవుని కొరకు మాత్రమే బ్రతకండి. ఈ శరీర సంబంధమైనవి మనకొద్దు. వస్త్రాలు లేవను, తిండి లేదను, లేదా ఇంకోటి లేదను ఎప్పుడు వాటి నిమిత్తం మీరు మనసు ఉంచరాదు. నాకు మంచి వస్త్రాలు చాలా ఉండేవి, బీరువా నిండా ఉండేవి. నేను కావాలంటే మా అక్క బీరువాలో కూడా ఇచ్చేసి ఉండేది. కానీ అవి వద్దనుకున్నాను. దేవుని బిడ్డగా, ఒక పరిశుద్ధ బిడ్డగా తెల్ల వస్త్రాలు కట్టుకోవాలని ఆశపడ్డాను. ఎన్నో రోజులు ప్రార్థన చేశాను. కొన్ని రోజుల తర్వాత దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చి విద్యులతమ్మ గారి మందిరంలోకి వెళ్ళి తిరిగి నేను మంచి చక్కటి తెల్లటి వస్త్రాలతో వస్తున్నట్టు చూపించాడు. అక్కడే అభిషేకం తీసుకున్నాను సేవకురాలుగా. అలాగే ఆ రోజు మొదలుపెట్టిన ఈ తెల్ల వస్త్రాలని ఈ రోజుకి నేను మానలేదు. బైబిల్లోనే ఉంది, తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వారు నా దగ్గర ఉంటారని ప్రకటన గ్రంథంలో. ఎప్పుడు వస్త్రాలను గురించి హీనపరచకూడదు. వాళ్ళ సమర్పణ వాళ్ళది, వాళ్ళ భక్తి వాళ్ళది. కానీ పాస్టర్ గారి ద్వారా నాకు కొన్ని రాష్ట్రాలు తిరిగే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఎందరికో లేని గొప్ప భాగ్యం, ధన్యత నాకు ఇచ్చాడు. రాజస్థాను, బీహారు, తెలంగాణ, ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి కృపనిచ్చిన దేవునికి స్తోత్రం. ఒక రాజస్థాన్లో నీమ్కాతానా ప్రదేశంలో కూడా పాస్టర్ గారి మీద దాడి జరిగింది. చేయలేకపోతున్నాం ఇప్పుడు సువార్త. ముందులాగా ఏ అవకాశాలు లేవు. ముందు సేవ చేసిన వాళ్ళకే అది గొప్ప ధన్యత. కనీసం నెల్లూరులో ఉండైనా దేవుని పత్రికలు పంచుతూ దేవుని సాక్షులుగా నిలబడండి. దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోయినా, ముఖ్యంగా ఇర్మియా కీర్తనకి నేను ఇచ్చే సలహా ఇదే. ఎట్టబడితే అట్ట కోతిలాగా మనసులు మార్చుకోకుండా ఒక స్థిరమైన ఆలోచన కలిగి స్థిరంగా దేవుని పని చేయడానికి. ఎందుకంటే నా ముగ్గురిని దేవుని సేవకు నేను సమర్పించున్నాను. లేక పుట్టిన కొడుకు ప్రశాంతికి 7 సంవత్సరాలకి. ప్రభువా సంతానం లేదు, ఆ గొడ్రాలనే ఒక నిందను తీసేనాయన. నిందను తీసేస్తే ఆ బిడ్డకు నీ సేవకు సమర్పించుకుంటా. అలాగే ఇర్మియా ఫ్యాన్ పడి ఎంతో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. చనిపోతాడని మా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. అలాగే కీర్తన బతకదు అని చెప్పాడు డాక్టర్. డబ్బులు లేని సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి ఆ బిడ్డను బతికించుకున్నాం.
మా ఆత్మీయ తండ్రి అన్నాడు, ఆ బిడ్డని నీ సేవకు సమర్పించమ్మా, దేవుని సేవకి. ఆమె బతుకుతుందన్నప్పుడు ఆశతో అప్పటికప్పుడే ప్రార్థన చేసుకున్నా. నేను పడిన పోరాటం, కష్టం వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనుభవించలేదు. వాళ్ళకి అది తెలియట్లేదు. ఆమె కానీ వాలంతరాలుగా ఇంట్లో ఉన్నింది. ఆ హాస్పిటల్లో ఆ ప్లాట్ఫారాల మీద పండుకొని ఆ బిడ్డను బతికిచ్చాను. ఎందుకంటే దేవుని కొరకు. దేవుడు చనిపోయిన వారిని తిరిగి బతికించాడు. ఈ కృతజ్ఞత దేవుని ఎడల కలిగి ఉండాలి ఆ కుటుంబం. ఎట్టబడితే అట్లా నా బిడ్డ డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అది కావాలి, అయ్యే స్తోమత మనకు లేదు. దేవుడి కృపిస్తే అవుతారు, కానీ దేవునికి రుణపడి ఉండకూడదు. దేవుని భయము, భక్తి కలిగిన జీవితం మన జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలి. సేవకు వచ్చాం కదా అని ఇష్టపడిన ప్రకారం మనం సేవ చేయడం మంచిది కాదు. మేము ఇలా కూర్చుంటాం పక్క పక్కనే, కానీ ఎన్నో చెప్పేవాడు. దేవుని మాటలే చెప్పాడు. ఎవరైనా చూస్తే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనుకునేవారు, కానీ మా ఇద్దరి మధ్య దేవుని మాటలు తప్పితే వేరేది ఉండదు. అలాగ పెంచాడు, నన్ను బలపరిచాడు. ఆ బలం ఇప్పుడు ఈ సువార్త యాత్రలో నాకు ఎంతగానో పనికొచ్చింది. ఇంకా బతికుంటే ఇంకా అనేకులకు దేవుని పత్రికలు పంచి అనేకుల కొరకు ప్రార్థించవచ్చానని ఆశ తప్పితే ఇంకా నాకు వేరే ఆశ లేదు. మీ అందరికి కూడా అదే చెప్తున్నాను. ఒక పేతురు వలె, ఒక యోహాను వలె, ఒక పౌలు వలె మన జీవితాలు దేవుని కొరకు బలైపోవాలా. అలా బలైపోయే అవకాశం నాకు ఇవ్వలేదు దేవుడు, మీకు ఇస్తాడు. భయపడకుండా దేవుని సేవ చేయండి, ఇదే నా ఆశ. మరి పాస్టర్ గారికి సపోర్ట్గా ఉండండి. ఇంకా టీం రావాలి. ఇంకా అనేక మంది భయపడిపోతున్నారు. ఇంకా అనేక మంది ఈ టీంలో జాయిన్ అయినట్టు ప్రార్థన చేయండి. దేవుడు ఒక మహా సైన్య సమూహంగా ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగిస్తాడని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. ఇది శరీర సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనదే. కాబట్టి తప్పకుండా దేవుడు టీంను ఆశీర్వదించి మహాసైన్యంగా మారుస్తాడు. నేను ఇంకా మాటలు చెప్పాలన్నా మీకు అన్నీ తెలుసు, మీకు అంతా జ్ఞానం ఉంది, కానీ ఒక్కోసారి పడిపోతూ ఉంటాం. మనల్ని ఎవ్వరూ లేవనెత్తరు, మనల్ని మనమే లేవనెత్తుకోవాలి. దేవుని కొరకు ఎంతసేపు ఏం తిందమ్మా, ఏం త్రాగుదమ్మా, ఏం ధరించుదమ్మా అని కాకుండా ఒక ఆత్మనన్నా దేవుని దగ్గరికి తీసుకెళ్ళామా అనే ఆలోచన కలిగి దేవుని కొరకు జీవించమని మీ అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.